చాలా ఇయర్స్ నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. తెలుగు ఎందుకు మీరు ఇంకా క్లారిటీగా నీట్గా నేర్చుకోలేకపోతున్నారు అనే కామెంట్కి మీరు అదే దానికి నాగార్జున గారు భలే చెప్పాడు బిగ్ బాస్లో. అది ఎవరు అది కప్పు తీసిన వాడు ఎవడో అభిజిత్ సార్ అడగండి సార్ వాడు ఇలా మార్చికలేదు అంటే నువ్వు ఏజ్ ఎంత అదే లేదు నాగార్జున అడుగుతున్నాడు నీ ఏజ్ ఎంత, నువ్వే మార్చికలేదంటే ఆడు 50+ అన్న క్యారెక్టర్ ఫిక్స్ అన్న క్యారెక్టర్ ఎలాడా చేంజ్ అవ్వ. ఒక విషయం ఉంది సార్, చిన్నప్పుడు 2 క్యారెక్టర్ ఉంటుంది, కాలతికేతమే మారిపోతారు మీరు. ఓకే, నా అలా లేదు, నా చిన్నప్పుడు ఎలా ఉన్నా అలా ఉన్న క్యారెక్టర్. ఓకే, అప్పుడు సెల్ లేదు అనాలి, సెల్ రెస్పాన్స్ చేయను, నా వైఫ్ అడుగుతుంది. ఇప్పుడు వాడరా మీరు మొబైల్? అడగండి, అదే వాడుతుంటుంది. తర్వాత నేను చిన్నప్పుడు ఏం తిన్నానో అదే తిన్నాను. ఓకే, ఇప్పుడు పిజ్జా అలా తిన్నాను. ఐ మీన్ మనిషిని మర్యాద ఇస్తాను, అనిమల్స్లో మర్యాద అడగండి. అసలు మనిషి தான் ఇంపార్టెంట్. మనుషం పోనా ఇంకోటి, నువ్వు శివ పోనా ఇంకోటి శివ తరుడు. ఐ లవ్ శివ, దట్స్ ఆల్. புரியுதா? என் கேரக்டர் அது நான் மச்ச முடியாது. நான் வீக்கு தான் மறையிஸ்తా అన్నీ నా డిఫరెంట్ టైప్. మీరు మెయిన్ ఒక విషయం ఏంటంటే నా ఓల్డ్ మర్చిపోయిన క్యారెక్టర్, ఓల్డ్ ఉంటా. అది వేటగరం చేస్తుంటుంది, కామెడీ చేస్తుంటుంది, పిల్లల్లా నవ్వుతుంటారు, అది వేరు. బట్ నా ఈ ఏజ్లో నన్ను ఎలా మార్చి ట్రై చేస్తారు సార్. ఇప్పుడు అప్పుడు ఒక లాంగ్వేజ్ సెట్ అయ్యింది సార్, తెలుగులో మాట్లాడేది అదేదైనా ఉంటుంది. నీకు అర్థమైంది? ఒకటి ఫిక్స్ అయినా ఫిక్స్ అయినా అది ఒకటి మార్చడం కష్టం. ఇంకా ఈ తెలుగు కూడా దీనివల్లే కదా నితిన్ గారికి మీకు కాంట్రవర్సీ. యాక్చువల్లీ ఒరే లేదు, అది అదే ఒరే ఇందాక కూడా వచ్చింది ఒక టాపిక్, అది తమిళ్లో ఒరే ఒరే రాజా ఒరే మంత్రి ఒకే ఒకే అంటారా, ఒరే అంటారు మ్యాటర్ ఆడు తప్ప చేశారు. ఆ తర్వాత నేను క్లియర్ చేస్తా సార్. నాకు ఏంటంటే అది పెద్ద ప్రాబ్లం వచ్చింది. అది తర్వాత అది రివైజ్ చేసి అందరూ చేస్తున్నప్పుడు అది మీనింగ్ ఆయన చెప్పలేదు. అదే ఇప్పుడు మీరు కూడా అన్నారు నార్మల్గా ఇందాక వచ్చింది అది ఒరే, అది ఒరేనా తమిళ్లో ఒరే ఒన్ను సార్. అది నాకేంటంటే తమిళ్ కూడా నాకు ఆఫ్ సార్. తెలుగు నేర్చుకుందే దీన్ని లవ్ చేయడం కోసం, ఎందుకంటే అది కూడా రాదు. ఎందుకంటే నేను తమిళ్ ఇంకా లెమన్ రాదు, ఎమ్మెల్యే చెప్పంలో. ఎందుకంటే నేను ఐ మీన్ హాస్పిటల్ 8 ఇయర్స్ హాస్పిటల్లో ఉన్నాను సార్ చిన్నప్పటి నుంచి. సో నా అమ్మ మేళ లవ్ అన్నదికి ఒక ఎక్స్ట్రా కారణం ఏంటంటే 8 ఇయర్స్ ఒక్క రోజు కూడా నా అమ్మ మిస్ చేయలేదు, నా దగ్గరే ఉంటారు. అమ్మకు అక్క ఉంది, నాకు అక్క ఉంది, అన్న ఉన్నారు, వాళ్ళందరూ చూసుకోలేదు, నా కోసం ఉన్నారు. అలాంటి అమ్మ నేను బతుకున్నప్పుడు ఎలా పిచ్చి ఉంటాను, అదిదా అమ్మ. అందరికీ అమ్మ ఉంటారు, నేను ఎందుకు అమ్మ మేళ అంత పిచ్చి కారణం ఏంటంటే అమ్మ వీటికి వాళ్ళు పిలుస్తారు నా అక్క అందరూ. ఇదాల నా సిస్టర్ డెత్. ఒక అమ్మ ఒక పిల్లలకు బాగా చూసుకోకుండా నా సిస్టర్ డెత్. అప్పుడు పాతుగా అమ్మ నా మేళ ఎంత కాన్ఫిడెంట్లో పక్కన అమ్మ వెళ్ళేదంటే నేను అంతే హాస్పిటల్ 8 ఇయర్స్ ఉన్నారు సార్ అమ్మ. నేను బతుకుడికి ఇంకొక పెరిగే కారణం అంటే నా అమ్మ. ఆ డాక్టర్ విభూది వేసుకున్నాను, విభూది వేస్తున్నాను, ఇట్స్ నాట్ ఫర్ గాడ్. నన్ను కాపాడు డాక్టర్ వచ్చాడు 8 ఇయర్స్ తర్వాత నా ముందులో వచ్చాడు, విభూతితో వచ్చాడు. చిన్న అబ్బాయి, ఇప్పుడు కూడా ఫేస్ గుర్తు. అమ్మా వీడు చెత్తపోయిన ప్రాబ్లం లేదా, ఎందుకు ఇలా డైలీ చంపేస్తున్నారు, ఈయన ఒక్కో రోజు చంపేస్తున్నారు. అప్పుడు నాకు ఏ ప్రాబ్లం ఎవరు తెలియదు. సరే వీరు ఆపరేషన్ చేసేలా చెత్తపోయిన ఫీల్ అవ్వకూడదుమా, అలా ప్రాణంతో వచ్చినప్పుడు సంతోషపోనండి. డూ వాట్ డై, ఓన్ లైఫ్ నాశనం చేస్తున్నాం, పిల్లల లైఫ్ నాశనం చేస్తున్నాం. ఓకే, వీడు ఒకరే లేదు, చాలామంది ఉన్నారు లేదని చెప్పి 48 అవర్స్ హాస్పిటల్ సార్. డాక్టర్ ఫినిష్ అయ్యి నా బతుకుతున్నప్పుడు నా బతుకును అప్పుడు నాకు ఆయనకి వచ్చి ఏదో ఇల్లు ఏదో 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 హెల్ప్ చేయాలని ఆ డాక్టర్ లేదు. అందుకే ఇప్పటివరకు అది చేసుకుంటున్నాను, ఆ డాక్టర్ నన్ను కాపాడారు. సో అలాంటి క్యారెక్టర్ అనమాట. మీకు బిగ్ బాస్ వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా? ఏం జరగలేదు, ఏం జరగలేదు. నా బాడీ స్పాయిల్ అయింది, 25 kg తక్కువైంది. మంచిదే కదా. 25 kg బయట ఎలా వచ్చాను తెలుసా, నేను నమ్మోదు, కామెడీ ఇలా వచ్చా, నేను భయం వచ్చింది నాకు. బయట చూసి నా వెరీ స్టామినా అండ్ వెరీ ఇది, అయ్యో 25 kg ఏంటి అడగండి. అక్కడ హాస్పిటల్ తిరిగాను నేను.
తర్వాత వాళ్ళు ఆడియన్స్ పరంగా దేని పరంగా మీకు ప్లస్ అవ్వలే? ఎవరు ప్లస్ ఉంది సార్, చిన్న పిల్లలు, ఐ మీన్ అంత ట్రెండ్ ఉంది లేదా, ఇప్పుడు మన ఆ టైంలో టాప్, ఈ టైంలో చిన్న పిల్లలు మనకు తెలియదు కదా, బిగ్ బాస్ వల్ల చిన్న పిల్లలు తెలుసు. ప్లస్ ఆ చిన్న పిల్లలు అమరాజ్ శేఖర్ అదేంటారు చెప్తారా లేదా, ఇప్పుడు నా అమరాజ్ శేఖర్ పోతే నా యంగ్స్టర్స్ ఓకే. ఈ జనరేషన్ ఉంది కదా, அது எல்லாம் அந்த ஒரு ப்ளஸ் బడ లైఫ్ బిగ్ బాస్ ఉంటాడు, ఎవడో అవార్డు వాడినప్పుడు పైకి సరితిద్దు లేదు. మీరు కూడా అలాగే అంటారా? ఎవరు మీరు అంటే ఒక బిగ్ బాస్కి వెళ్ళింది మీరు కూడా సేమ్ దాంట్లో కప్పు తీసిన వాడు ఎవడు సార్ టాప్ అన్నాడు, ఎవడో ఒకటి చెప్పు, ఎవరు చెప్పాడు? ఎవరు? రాహుల్ సిప్లిగన్. రాహుల్ ఏమన్నాడు? ఇప్పుడు మంచి స్విమ్మింగ్ డ్రెస్తో డాన్స్ చేసి అక్కడక్కడ ఆడుతున్నాడు, అది ఎప్పుడు చేస్తున్న వాడే లేదా, వేరే ఎన్న వాడు ఏం సాధించాడు, వాడు నంబర్ 1 ఎగలాడాడు, ఏం లేదు, వాడు సొంతంగా స్పెండ్ చేసుకుని సొంతంగా చేసుకుని షో చేస్తున్నా చేస్తున్నాడు, ఏముంది, ఇప్పుడు నంబర్ 1 సింగరా వాడు, ఆస్కర్కి వెళ్తాడు, విన్నానాడా, బిగ్ బాస్ ఉన్నవాడు విన్నావాడు, కట్ చేయవద్దు పెట్టాయి ఎవడేమన్నా. తర్వాత దాంతో బతుకుతున్నాడండి చాలామంది. ఒకడు ఉన్నాడు, అది బ్లాక్ ఒకడు ఉంటాడు, హైట్ ఒకడు ఉంటాడు చూడు, ఈడు బ్యాడ్ అని చెప్పి ఇల్లు కట్టాడు ఒకడు, దీనివల్ల సంభాషణ కూడా బయట ఉన్నాడు, అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు కొంచెం పేరు. బిగ్ బాస్లో ఆడు చెప్పింది తప్పు, వీడు చెప్పింది ఇది, దీనికోసం నాకు తెలిసి బిగ్ బాస్ డ్రాప్ అయింది ఈ ఇదిలో. ఎక్కడ డ్రాప్ అయింది తెలుసా సార్, ఆడి బిగ్ బాస్ వెళ్ళిన వాడు ఎక్కడ పంపించారో అక్కడే డ్రాప్ అయింది. అంతే. మీరు బయట ఉన్నవాడు లోపల వెళ్ళిపోతే వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది, లోపల ఎంటర్ అయిన తర్వాత బయట వెళ్ళకుండా టెన్షన్ దాని సార్, అది హైలైట్. నీ బయట ఉన్నవాడ ఎంటర్ చేసిన బయట నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు చెప్పరా వాళ్ళు, ఎలా చెప్తారు తెలుసా, 11 o'clock తర్వాత చెప్తారు, 11 తర్వాత చెప్తారు, 11 లైట్ ఆఫ్లో, ఆ తర్వాత వాళ్ళు రాసిస్తారు, యాక్షన్ జరుగు. అప్పుడు ఏముంది దాంట్లో, విన్నింగ్ ఏముంది, ఏముంటుంది నీకు అర్థమైందా? ఒక లేడీ పంపించారు సార్ నా టైంలో, ఆ లేడీ చెప్పేసింది అమరాశ్వర్ బయట టాక్ సూపర్, అర్థమైందా? సెకండ్ టైం పంపించేశారు దాన్ని, ఏంటంటే నోయిల్ శ్వేత చెప్పేసింది, ఎలా రాసి ఇచ్చింది తెలుసా, అది వాళ్ళు అప్పుడు తర్వాత అది ఇస్తారా లేదో, మేము బయట మంచి టాక్ ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ, మైక్లో తీసి పెట్టి బాత్రూమ్ వెళ్తుందా అప్పుడు చెప్పేస్తుంటుంది. ఆ తర్వాత ఏముంది చెప్పండి, ఇప్పుడు అవినాష్లో వెళ్ళారు, అన్నీ చెప్పేసి ఉంటారు కదా. ఇది బిజినెస్ డబ్బు కోసం అయిపోయింది. చెన్నైలో సార్ ఇప్పుడు బిగ్ బాస్ చేస్తున్నారు, తమిళ్లో నాకు ఇదివరకు తమిళ్ నచ్చదు, ఈసారి నచ్చింది, సూపర్ నానే ఫస్ట్ టైం చూశాను. గేమ్ మట్టు లేదు సార్, ఇక్కడ గేమే టార్చర్ గేమ్, మనిషి చెత్తుపురాల గేమ్ పెడతారు ఇక్కడ. నాకు ఒక గేమ్ పెట్టారు, శాండ్ వేస్తారు, ఇది వేస్తారు సార్, జైల్లో కూడా ఉండేస్తారు అది. దీంట్లో ఎందుకు చేస్తున్నాం, ప్రెస్టీజ్ కోసం, ఏం కావాలి, మన పిల్లలు చూస్తుంటుంది, డాడీ కమోన్ డాడీ మన బయట ఉన్న మన పిల్లలు చూసి దానికోసమేనా ఎన్ని టార్చర్, శాండ్ వేస్తారు, వాటర్ వేస్తారు, ఇది వేస్తారు, ముళ్ళో ఇది ఒకటి ఇది వేస్తాడు, కర్మ టార్చర్ ఇక్కడ. అయ్యో ఐ డోంట్ లైక్.